కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఓ చినుకే కలిపింది నింగి నేలకు చుట్టరికం ఓ ఆశ పెనవేసి ఇరువురి మనసులలో ప్రణయం విధినైనా ఎదిరించి గెలిచే మీ ప్రేమ బంధం చందమామని సరిజోడు చూడడానికే మన్మధుడు స్త్రీ నీడే తాకని రాముడు జాజి మల్లిని జతకాడు కోటి సూర్యులకు సరివాడు నీతో ఏడడుగులు వేస్తాడు ఒప్పుకుంటున్నాను. నందు మీనాక్షిల పెళ్లికి ఒప్పుకుంటున్నాను. నీకు నిజంగా కృతజ్ఞత అనేదే ఉంటే పార్థు నీ గురించి ఆలోచించిన దాంట్లో ఓ పావు వంతైనా ఆలోచించు. వాడికి ఓ పెళ్లి చేసి పెట్టు. బాగున్నారా ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిపిస్సేదసాదం ఓం శ్రీమహాగణాధిపతయే నమః శతమానం భవతి శతాయు పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు గోవాంఛా ఫలసిద్ధిరస్తు అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే. మాట్లాడవేంటి? సంతోషంగా ఉన్నాను. ఇంకా సారీ. దేనికి? మిమ్మల్ని బాధ పెట్టాను కదా. పర్లేదు, కానీ ఒక విషయం ఆశ్చర్యంగా ఉంది. ఇంత జరిగాక మీ అమ్మగారు ఎలా? అది ఒక రకంగా మీ అమ్మగారి గొప్పతనమే. ఇందులో మా అమ్మ గొప్పతనం ఏముంది? మా అమ్మ మీ ఇంటికి వచ్చేటప్పుడు భయపడుతూనే వచ్చారట. కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత మీ అమ్మగారు, మీ నాన్నగారు, మీ మావయ్య గారు నీకోసం అన్ని గొడవలు మర్చిపోయి మా అమ్మతో చాలా బాగా మాట్లాడారట కదా. మీ అమ్మగారి స్వయంగా నిశ్చయితాంబూలాలు పుచ్చుకోవడానికి ఓ మంచి ముహూర్తం చూసి చెప్తానన్నారట కదా. పాపం ఆంటీ, జరిగిందంతా వీళ్ళకి రివర్స్లో చెప్పారన్నమాట. నిజంగా అక్కడ జరిగింది ఇప్పుడు మీనాక్షికి చెప్పాలా వద్దా? ఏంటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదు, ఇదంతా ఎలా సాధ్యమైందా అని ఆలోచిస్తున్నాను. నిజంగా నాకు కూడా ఏమీ అర్థం కాలేదు. క్షమాపణ చెప్పాలి అన్న ఆవిడ ఇప్పుడు అదేమీ లేకుండా పెళ్లికి ఎలా ఒప్పుకున్నారా అని నాకింకా అనుమానంగానే ఉంది. అనుమానమేముంది? మీ అమ్మగారే స్వయంగా చెప్పారు కదా. కొన్ని నిజాలు ఇలాగే ఉంటాయి. మనం ఎంత నమ్ముదామనుకున్నా అది కళ అనిపిస్తుందే తప్ప నిజం అనిపించదు. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఏంటి మీరేదో ఆలోచనలోనే ఉన్నారు? నెక్స్ట్ ఏంటా అని ఆలోచిస్తున్నాను. మంచి ముహూర్తం చూసి నిశ్చయితాంబూలాలే.
ఇక బయలుదేరుతామా? నిన్ను ఇంటి దాకా డ్రాప్ చేయనా? వద్దు. పెళ్ళయ్యేంత వరకు బైక్లో కూర్చోవడం కానీ మిమ్మల్ని తాకడం కానీ చేయకూడదని బొట్టేసుకున్నాను. అదేంటి? అదంతే. అన్నట్టు మీకు ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. ఇన్నాళ్ళు ప్రేమించడం తప్ప ఎలాంటి బాధ్యతలు లేకుండా బలాదురుగా తిరిగారు. ఇక నుంచి అలా కుదరదు. మీరేదైనా పని చేయాలి. మీరు ఉద్యోగం చేస్తారో వ్యాపారమే చేస్తారో మీ ఇష్టం. ఇలా పని పాట లేకుండా తిరగడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు 2 రోజుల్లో మీరు ఏ పని చేయబోతున్నారో చెప్పడం కాదు, ఆ పనిలోనే ఉండాలి. అలాగే. ఓకే, నేను బయలుదేరినా? బాయ్. సారీ పెద్దమ్మి, మీ అమ్మగారు నీ దగ్గర నిజం దాచిపెట్టింది. మీ అమ్మగారు మా అమ్మ కాళ్ళ మీద పడ్డం వల్లే ఈ పెళ్లికి ఒప్పుకుందన్న నిజం చెప్తే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవని నాకు తెలుసు. మొట్టమొదటిసారిగా నీ నుండి ఓ నిజాన్ని దాస్తున్నాను. సారీ పెద్దమ్మి. కన్నులదా ఆశలదా బుగ్గలదా ముందులదా వేసుకున్న పెదవులదా నువ్వు కోరుకున్న సొగసులదా నదిలో మెదిలే వరపుల మొలక నాలో ప్రాణం నీవే కలగా కలలా కదిలే బాయ్ పెద్దమ్మి. బాయ్. చిలక అందరి అందం నీవే కలగా. పంతులు గారు, ఇవాళైనా రేపైనా మీరు ఒకసారి వస్తే బాగుంటుంది. మీ వీలు చూసుకొని టైం చెప్పండి. ఆ టైంకి నేను ఇంట్లో ఉంటాను. ఇప్పుడు పంతులు గారు ఎందుకండి? మాట్లాడుతున్నాను కదా. పర్లేదు పంతులు గారు, మీ ఖాళీ సమయంలో చూసుకునే చెప్పండి. ఉంటాను. ఫోన్లో మాట్లాడుతున్నాను కదా, అంత తొందర ఏంటి నీకు? పంతుల్ని రమ్మంటుంటే ఎందుకో తెలుసుకుందామని. నీకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే. అంతకు ముందు మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటో అది? మీకు మాత్రమే కాదండి, ఇంట్లో అందరికీ తెలియాలి. కార్తీక్, కార్తీక్! ఏంటమ్మా? ఒకసారి శిరీష్ అని మీ చెల్లిని తీసుకుని హాల్లోకి రా. మీ చెల్లెలేదురా? ఇందాక గోదావరి నాకు ఫోన్ చేసిందండి. మీనాక్షికి పెళ్లి చేయబోతున్నారంట. ఇంతకీ పెళ్ళెవరితోనూ చెప్పలేదు కదూ? గంతకు తగ్గ మొత్త దొరికే ఉంటుందిలే. అదేమంత ముఖ్యం కాదులే. ముఖ్యం కాకపోతే మీ అందరినీ పిలిచి ఎందుకు చెప్తాను? మీనాక్షి పెళ్లి చేసుకోబోయేది నందునే, 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 నందునే. మా అమ్మ ఒప్పుకుందా? అదే నాకు అర్థం కావట్లేదు. అమ్మా, మీనాక్షికి ఎందుకు పెళ్ళంటే భారత అంటే ఒప్పుకుందా? ఒప్పుకుంది. గోదావరి వెళ్లి భారతిని కలిసి మాట్లాడిన తర్వాతే నందుకి మీనాక్షికి పెళ్లి జరిపించాలని నిశ్చయించారు. త్వరలోనే నిశ్చితార్థం కూడా ఏర్పాటు చేయబోతున్నారంట. ఇప్పుడు ఈ విషయాన్ని కేవలం ఒక శుభవార్తలా చెప్పాలని మాత్రమే చెప్పడం లేదు. ఇకనైనా ఆచరణకి సాధ్యం కాని ఆలోచనలు చేయొద్దని చెప్తున్నాను. అదెలాగూ నా మాట విందో మీరైనా దానికి చెప్పండి. ముందు మీరు పరిస్థితిని అర్థం చేసుకోండి. దాని ఎదుట ఏం రాస్తుందో ఆ ప్రకారమే నడుచుకోమనండి.
ఆ భగవంతుడు దీనికోసం ఎక్కడో ఒక చోట ఎవరో ఒకళ్ళని రాసిపెట్టే ఉంటాడుగా. అందని వాటికి అరులు చాచడం మాని దొరికిన జీవితంతో సంతృప్తి పడమనండి. జీవితాంతో సంతోషంగా బ్రతకచ్చు. ఆవిడ మీకు మాటిచ్చిందన్నారు కదా నాన్న, మరిప్పుడు ఇదేంటి? నువ్వు నాకు మాటిచ్చావు నాన్న, దాన్ని నేను ఇంకా నమ్ముతున్నాను. అన్నయ్య చెప్పరా, బాగున్నావా? బాగున్నానే. ఏంటి నేను విషయమేనా? నిజమేనా? ఏది అక్క పెళ్లి గురించేనా? నిజమేరా అన్నయ్య, మేమే ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. అసలు ఇది ఎలా సాధ్యమైందే? మీ అత్తగారికి గొడవపడి బోర్ కొట్టేసినట్టుంది. అందుకే కాంప్రమైజ్ అయిపోయి పెళ్లికి ఓకే అనేసినట్టుంది. పిన్నేది? ఇదిగో ఇక్కడే ఉంది, ఒక్క నిమిషం. అమ్మా అన్నయ్య. ఏరా కార్తీక్, బాగుండావా? బాగున్నానే. విషయం విన్నాను, చాలా సంతోషం. అవునరా, దేవుడేదో కాస్త దయ చూపించినట్టున్నాడు ఈ మధ్య. మా అత్తగారు కట్నం అది ఇది అని ఏం మాట్లాడలేదా? ఆ మాట అన్నావు, అది చాలరా. పెళ్లి కూతురు అన్నయ్యగా నువ్వు నిలబడితే చాలు, ఇంకేమీ ఆశించవు. ఇప్పటికే నువ్వు మా కోసం చాలా చేశావు. నువ్వు నిధి గురించి కాస్త పట్టించుకోరా. దానికో మంచి కుర్రాన్ని చూసి పెళ్లి ఏర్పాట్లు చేయి. అది మన మాట వినే రకమా? ఎంత పడ్డా దాన్ని బుద్ధి వచ్చినట్లేదు. ఒరేయ్ కార్తీకు, అలా అని మన బిడ్డను మనం పట్టించుకోకుండా వదిలేస్తామా? ఎట్టా ఒకట్ట దానికి బుద్ధి మాటలు చెప్పి మనమే కదా దారికి తీసుకురావాలా? చూద్దాంలే పిన్ని. ఇప్పుడు దాంతో పెళ్లి విషయం మాట్లాడితే అనవసరంగా వాదనకు దిగుతుంది. కొంతకాలం గడవని, తర్వాత మాట్లాడుకుందాం. సరేరా, ఇంకేంటి? ఏం లేదు పిన్ని, ఆఫీసుకు బయలుదేరుతున్నాను. వీలైతే సాయంకాలం అటు వచ్చి వెళ్తాలే. కార్తీకు, ఓ చిన్న సాయం చేస్తావా? అడగడం ఏంటే, చెప్పేం చేయాలో. ఏమీ లేదురా, నీకు తెలియందేముంది. ఇప్పటి వరకు పెట్టిన ఖర్చంతా వృధా అయిపోయింది. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు నేను కూడా పోయి ఆస్పత్రిలో పడితే మీ బాబాయికి ఖర్చు మీద ఖర్చు అయిపోయినది. మీ బాబాయ్ అప్పులు పాలైపోయినాడ్రా. వచ్చే జీతంతో ఇల్లు గడవాలా, వడ్డీలు కట్టుకోవాలా, మళ్ళీ పెద్ద మీ నిశ్చితార్థానికి డబ్బులు సర్దుకోవాలా. నువ్వేం కంగారు పడకే, డబ్బుల్ని సర్దుతాలే. వద్దురా అయ్యా, నీకు మాత్రం ఏడ్నించొస్తాది? కష్టపడితేనే కదా. నిన్ను సాయం అడిగింది డబ్బుల కోసం కాదురా. వరుదినికి ఏడన్నా ఉద్యోగం ఇప్పించినావంటే మీ బాబాయికి కొంత ఇబ్బందైనా తగ్గుతుంది. వరుదు నీకు ఉద్యోగమేగా, నేను చూసి పెడతాలేవే. సరేరా అయ్యా, ఎంత తొందరగా చూసి పెడితే అంత మంచిది. అలాగే లేవే. నువ్వు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. ఇలాంటి వాటి గురించి బెంగ పెట్టుకోవద్దు. ఉండనా మరి? మంచిదిరా. పెద్దమ్మి, ఇప్పుడే మీ అన్న ఫోన్ చేసినాడు. వరుదినికి ఉద్యోగం చూసి పెట్టమన్నాను. నా వల్ల నీకు నాన్నకు చాలా ఇబ్బంది అయిపోయింది కదమ్మా. ఉన్న డబ్బంతా వృధాగా ఖర్చు పెట్టారు. పోతే పోయిందిలేవే, డబ్బులు వస్తాయి పోతాయి. నీకు నచ్చిన వాడితో పెళ్లి చేయబోతున్నాం కదా, ఆ తృప్తి చాలు మాకు. ఇంతకీ అబ్బాయి నీకు ఫోన్ చేసినాడా? నీతో ఏమన్నా చెప్పినాడా? ఆయన కూడా గుడికొచ్చారమ్మా. అబ్బాయి ఏమన్నాడు? ఏమంటారమ్మా, ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. అయితే ఇంకేమీ చెప్పలేదు కదా? ఇంకేం చెప్తారమ్మా? అదేమీ లేదమ్మా, నేను వాళ్ళింటికి పోయి వచ్చినాక వాళ్ళేమన్నా మాట్లాడుకునుంటారు కదా, దాని గురించి అడిగినా. అదేం లేదులే అమ్మా, అంతా బాగానే ఉన్నారు. అంతే అంతేలే. నేనక్కడికి పోయినప్పుడే నన్నేమీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. వచ్చి నాకెందుకనుకుంటారు? సరే పద. చెప్పు సిరి, భోంచేసావా? చేశాను గాని ముందు ఈ విషయం చెప్పు. ఏంటి అందరికీ షాకుల మీద షాకులు ఇస్తున్నావు? అప్పుడే నీదాకా వచ్చేసిందా? నువ్వు చెప్పలేదు, ఎవరో చెప్తే తెలుసుకోవాల్సి వచ్చింది. ఓకే, తెలిసింది కదా. ఎవరు చెప్తే ఏంటి? ఇంత గొప్ప శుభవార్త నువ్వే చెప్పుంటే చాలా బాగుండేదమ్మా. నీకు సంతోషమే కదా? చాలా సంతోషంగా ఉందమ్మా.
అన్నయ్య ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతుంటే నాకంతకన్నా కావాల్సిందేముంది? కాకపోతే నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోవటమే నమ్మలేకపోతున్నాను. నిజంగానే నువ్వు ఒప్పుకున్నావా? ఏంటే, నేను మరీ అంత కసాయిదాన్లా కనిపిస్తున్నానా? చిచి, అలా కాదమ్మా. మొదట్నుంచి వాళ్ళంటే నీకు పెద్దగా నచ్చేది కాదుగా. ఏం చేస్తాం? నందుగడికి వాళ్లే నచ్చారు కదా మరి. వాడికి తోడు పార్థు సపోర్ట్ దొరికింది. ఇద్దరూ కలిసి నేను ఒప్పుకునేటట్టు చేశారు. ఏది ఏమైతేనే నువ్వు వాళ్ళ పెళ్లికి ఒప్పుకున్నావు. అది నాకైతే చాలా సంతోషంగా ఉంది. మరి ఎంగేజ్మెంట్ ఎప్పుడు? మంచి రోజు అది చూడాలి కదా. ఇప్పటికీ వాళ్ళ పెళ్లికి చాలా ఆటంకాలు ఎదురయ్యాయి. ఇంకా ఆలస్యం చేయటం మంచిది కాదు. దయచేసి రేపే పంతులు గారిని పిలిపించి వెంటనే మంచి రోజు చూసి నిశ్చయితాంబూలాలు పుచ్చుకోండి. అలాగే పెళ్లి కూడా వెంటనే జరిపించేయండి. అలాగే లేవే. సరే అమ్మా, వీలైతే పంతులు గారు వచ్చేటప్పుడు నాకు ఫోన్ చేసి చెప్పు, నేను వస్తాను. అలాగే. ఏడి నందు ఉన్నాడా? ఇందాకే బయటికి వెళ్ళాడు, ఇంకా రాలేదే. సర్లే, నేను వాడికి ఫోన్ చేసి మాట్లాడతాను. బాయ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. బిజీగా ఉన్నావరా? పెద్ద బిజీ ఏం కాదులే, 2 minutes కూర్చోవాలా? అంతే. వెళ్ళి టైప్ చేయించి వెంటనే పంపించు. ఆ మెయిల్ నాకు సీసీ పెట్టించు. ఎస్ సార్. ఏంట్రా, సిచ్యుయేషన్ మారినా ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ మారదా నీకు? అమ్మ పెళ్ళికి ఓకే అనేసింది కదా, ఇంకా ఎందుకు మొహం మార్చి కూర్చున్నావు? అమ్మ ఒప్పుకుంది కానీ ఒక చిన్న ప్రాబ్లం ఉందిరా. ఏంటది? అమ్మ నాతో వీడిని పెళ్లి కొప్పించమన్న విషయం చెప్తే నిప్పు తొక్కిన కొద్దిలా గెంతుతాడు. వీడిని సైలెంట్గా ఎలాగైనా పెళ్లి కొప్పించాలి. నాతో చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నావురా? చెప్పు. ముందు నేను నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలరా. నీ వల్లే అమ్మ నా పెళ్లికి ఒప్పుకుంది. నాంచొద్దు, ముందు విషయానికి రా. ఏం లేదురా, మీనాక్షి వాళ్ళ అమ్మ మన అమ్మకి క్షమాపణ చెప్పి బతిమలాడితే ఒప్పుకుందని వాళ్ళ ఇంట్లో ఎవరికీ తెలియదు. అమ్మే పెద్ద మనసుతో పెళ్లికి అంగీకరించిందని మీనాక్షి అనుకుంటుంది. నిజం చెప్తే ఏమవుతుందో అని మీనాక్షి దగ్గర వాళ్ళమ్మ మనమ్మ కాళ్ళ మీద పడిందన్న నిజాన్ని దాచేశాను. మొదటిసారిగా తనతో అబద్ధం చెప్పానురా, అదే కాస్త గిల్టీగా ఉంది. ఇది చెప్పాల్సిన పనేం లేదు. అయినా ఆడాలకి ప్రతిదీ చెప్పకూడదురా, నెత్తినెక్కి కూర్చుంటారు. వద్దులేరా, ఆడవాళ్ళ విషయంలో నీ ఒపీనియన్ వేరు, నా ఒపీనియన్ వేరు. అసలు ఆడాళ్ళ మీద నాకు ఏ ఒపీనియన్ లేదు. కానీ ఇంకేంటి? నువ్వు నాకు ఉద్యోగం ఇవ్వాలరా. ఉద్యోగం నీకా? ఎరా, నేను పనికిరానా? పని చేయటం నీకు ఇంట్రెస్ట్ ఉండదు కదా. ఏదో ఒక పని చేసి సంపాదించాలని మీనాక్షి చెప్పిందిరా. అప్పుడే అజమాయిషి మొదలుపెట్టింది. అజమాయిషి ఏంట్రా? నా మీద అభిమానం. నువ్వు పనిస్తావా, బయట చూసుకోమంటావా? నువ్వు సరిగ్గా పనిచేస్తానంటే వద్దంటానా? ఏం చేస్తావు? నేను చేయగలిగింది ఏదైనా. జనరల్ మేనేజర్ పోస్ట్ ఖాళీగా ఉంది, చేస్తావా? జనరల్ మేనేజరా? ఏ చేయలేవా? అది కాదురా, ఆ పోస్టింగ్లో వరోధిని ఉండేది కదా. అది ఒకప్పుడు. వద్దని అదే రిజైన్ చేసి వెళ్ళిపోయిందిగా. వెళ్ళకపోయినా నేనే పంపించేవాడిని అనుకో, అది వేరే సంగతి. నువ్వు ఇప్పుడు ఆ పని చేయగలవు కదా. ఏదైనా తప్పులు చేస్తే సరిదిద్దాలి, తిట్టకూడదు. మరి తిట్లు తినకుండా పని చేయ. మరి ట్రై చేస్తా. ఎప్పుడు జాయిన్ అవుతున్నావు? రేపు. ఓకే డన్. హాయ్ నందు, నువ్వు ఇక్కడే ఉన్నావా? కంగ్రాట్స్ మ్యాన్. థ్యాంక్ యూ బావా. బావా, చూసావా పార్దు, మీ సిస్టర్ నేను పెళ్లి చేసుకున్న రోజు నుంచి ఇంతవరకు నన్ను బావా అని పిలవలేదు. నా చెల్లెలతో పెళ్ళానుగానే బావా అని వరుస పెట్టి పిలుస్తున్నాడు. అదేం లేదు బావా. ఎనీవే, వన్స్ అగైన్ కంగ్రాట్స్ అండ్ గుడ్ లక్. డబుల్ కంగ్రాట్స్ చెప్పు వాడికి. రేపు నుంచి వీడు మన కంపెనీలో జాబ్లో జాయిన్ అవబోతున్నాడు. ఓ గ్రేట్, డబుల్ కంగ్రాట్స్ మ్యాన్. ఏ పోస్టింగ్? జనరల్ మేనేజర్. జనరల్ మేనేజరా? ఏం బావా, నేను ఆ పోస్ట్కి పనికిరానా? చిచి, అలా కాదు. మరేంటి కార్తీక్, వీడికి జనరల్ మేనేజర్ పోస్ట్ అనగానే నవ్వుతున్న నీ మొహం మారిపోయింది. అదేం లేదు,
యాక్చువల్గా నేను ఇక్కడికి ఆ పోస్ట్ గురించి మాట్లాడదామని వచ్చాను. ఓకే, ఫైనల్ అయిపోయింది కదా, పర్లేదు. నువ్వు ఎవరినైనా రికమెండ్ చేయాలనుకున్నావా? ఎవరిని? వరుదిని.